తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఆషాఢ మాసం ప్రారంభమైపోయింది. ఎంత సందడిగా ఉంటుందో కదా. అమ్మవారి క్షేత్రాలు, దేవాలయాలు, సన్నిధానాలన్నీ కూడా కళకళలాడిపోతాయండి. ఊరు వాడ సంబరమే ఒక రకంగా చెప్పాలంటే ఆషాఢ మాసం వచ్చిందంటే. ప్రత్యేకించి తెలంగాణ ప్రాంతంలో, ఇక హైదరాబాద్లో ఎంత వైభవంగా ఉంటుందో మనం ఇంకా విశేషంగా చెప్పాలా, అందరం చూస్తున్నాం. అయితే ప్రత్యేకించి అమ్మకి సమర్పించే వాటిల్లో ఇప్పుడు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందండి. బోనం సమర్పించడం కానీ, అమ్మ ఒడి నింపడం కానీ, వీటి గురించే చాలా సందేహాలు మనకు ఉంటాయి. అందుకే ప్రస్తుతం నేను వచ్చేసాను వనస్థలిపురంలో ఉన్నటువంటి భవతారిణి ధ్యాన శక్తిపీఠం మహామాయ ఆదిపరాశక్తి దేవాలయానికి. అమ్మ మనతో పాటు ఉన్నారు. అమ్మని అడిగి మనకున్నటువంటి సందేహాలని నివృత్తి చేసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ నమశివాయ. అమ్మ, తొలి ఏకాదశి వస్తోంది, చాలా విశేషం అని చెప్తారు. అన్ని ఏకాదశుల్లో ఈ ఏకాదశి ఎంతో ప్రత్యేకం అంటారు. మరి ఎలా జరుపుకోవాలి, మేము ఏం చేయాలి ఆ రోజున? పూజా విధానాలు ఏమన్నా ఉంటాయా, నియమాలు పాటించాలా, అసలు ఏం చేయాలి, ఎటువంటి ఫలితం పొందొచ్చు? ఖచ్చితంగా. ఇదేంటంటే ఇది ఆది మాసం అని చెప్పాను, అందుకే నిదర్శనం చూడండి. ఆది మాసం, మాసాలలో ఆది మాసం ఆషాఢం. తర్వాత ఇక్కడే తొలి ఏకాదశి అంటే మొట్టమొదటి ఏకాదశి. 24 ఏకాదశులకు మనకి కొన్ని చోట్ల 24 మోహిని దేవతలు ఉంటారు అని చెప్తారు. తర్వాత కొన్ని చోట్ల 11 అని చెప్పి చెప్తారు ఏకాదశికి. ఈ ఏకాదశి దేవికి మటుకి ఎక్కడ కూడా రూపం లేదు. ఈ ఏకాదశి అమ్మవారిది కూడా చాలా విశేషం అన్నమాట. మురాసుని సంహరించినప్పుడు అమ్మ విష్ణుమూర్తి అంశలోంచి వచ్చి సంహరించింది అనమాట. ఏకాదశికి కూడా ఒక చిన్న ప్రాశస్యం ఉన్నది. ఆ చిన్న కథ చెప్పుకుందాం ఇక్కడ. మరి అన్నం ఎందుకు తినద్దు, తర్వాత ఎక్కువ పక్వాలు తినొద్దు, అంటే వండిన వస్తువులు నవధాన్యాలు ఏవి తినొద్దు అని అంటారు. అయితే ఏంటంటే మురాసురుడు అని చెప్పేసి ఒక రాక్షసుడు, ఏంటంటే నరకాసురుడి దాంట్లో సైన్యాధిపతిగా ఉండేవాడు. ఈయన చాలా శక్తివంతుడు అనమాట. ఈయన కామాఖ్యాదేవి వరప్రసాదుడు. శక్తిపీఠాలలో కామాఖ్యాదేవి మహాశక్తి అందరి అమ్మట్లలో. అయితే ఈమె వరప్రసాదం పొందటం వల్ల ఎవ్వరు కూడా ఈయనను సంహరించలేకపోయారు. అప్పుడు మటుకు ఏంటంటే నారాయణుడు ఈ మురాసుని సంహరించడానికి అనేక కాలం యుద్ధం చేశాడు. చేసి 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 అలసిపోయాడంట అన్ని రకాల అస్త్రశస్త్రాలతోటి. ఆ తర్వాత ఆయన యోగ నిద్రలో నిద్రించినప్పుడు అప్పుడు ఈ అమ్మవారు ఏకాదశి దేవి, ఆయన హృదయ, ఈమె మహామాయ అన్నమాట. ఇంద్రనీల కాంతులతోటి అమ్మ ఏంటంటే 10 శిరస్సులతోటి, తర్వాత త్రినేత్రాలతోటి ఒక్కొక్క శిరస్సుకి, అన్ని శిరస్సులోంచి అమ్మ నాలిక బయటికి పెట్టి కూర దంశాలు పెట్టేసి అమ్మ మెడలో ఏంటంటే 27 పుర్రెలు ధరించేసి 10 చేతులు, అమ్మకి 20 చేతులు, తర్వాత 20 కాళ్ళు, ఇవన్నిటితోటి అమ్మ శివారూఢం అంటారు. శివుడే శివంగా ఆసనం చేసుకునేసి అమ్మ ఉద్భవించి వచ్చిందంట. ఈ అమ్మ రూపం ఎక్కడ బయటికి కనపరించకుండా మురాసుని సంహరించడానికి వెళ్ళినప్పుడు అమ్మతో యుద్ధం చేయలేకపోయాడంట మురాసుడు భయపడేసి ఏంటంటే ఎక్కడ దాక్కున్నా కూడా ప్రతి దాంట్లో అమ్మ సంహరించేసిందంట. అప్పుడు వీడొక ఆలోచన చేశాడంట, సకల జీవరాశికి ఆధారమైనది అన్నం, బియ్యం. అయితే కనుక అందులో నేను దూరిపోతే కనుక అమ్మ ఇలా నాశనం చేస్తుందా అని చెప్పేసి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి అందులో దాక్కుంటే కనుక అప్పుడు ఏంటంటే ఆ తిథి ఏకాదశి తిథి. ఈ బియ్యం లోపల కూడా ఏకాదశి రోజు శక్తి చేరుకుంటా ఉంటుంది. మనం చెప్పుకున్నాం కదా గతంలో, చంద్రుడి నుంచి మన తలపైన ఒక శక్తి తరంగం వస్తూ ఉంటుంటుంది. ఇలాగే ప్రతి ఒక్క వృక్షాదులలో కూడా ఔషధాలుగా చంద్రకాంతి పడతా ఉంటుంటది. ఆ రోజు అందులోకి దూరేసేస్తే ఇంకా ఈ ధాన్యాన్ని ఒకవేళ అమ్మ నష్టం చేస్తే ప్రజలకు ఆహారం లేకుండా అయిపోతుంది అని చెప్పి దూరాడంట. అమ్మ అప్పుడు ఏంటంటే చేసిందంటే ఆ ధాన్యానికి జీవశక్తిని తీసేసిందంట. జీవశక్తిని తీసేసి వాడిని బయటికి లాగేసి ఏంటంటే సంహరించేసింది అనమాట. అలా అన్ని ధాన్యాలలో దూరితే అన్నిట్లో జీవశక్తిని తీసేసిందంట. అందుకే ఏకాదశి రోజు నవధాన్యాలు, తర్వాత ముఖ్యంగా అన్నం తినొద్దు అని చెప్పేసి అన్నారు. కొన్ని దాంట్లో భిన్నంగా చేసుకొని తినొచ్చు అని చెప్పి అన్నారు. ఈ మురాసుడి సంహారం అయిన తర్వాత అప్పుడు నారాయణ లేసాడంట. లేసి ఎవరమ్మా నువ్వు, ఏంటి అసలు ఏం జరిగింది అని చెప్పేసానంటే, మురాసుడు కామాఖ్య వరప్రసాదుడు, మహామాయ వరప్రసాదుడు కాబట్టి ఆయన నీ అంశలో నువ్వు సంహరించలేవు. నీ శక్తినే నేను, నా శక్తివే నువ్వు. ఈయనను సంహరించాను. ఇప్పటి నుంచి ఏంటి అంటే, సరే నాకు అమ్మని అడుగుతాడంట, మరి ఇప్పటి నుంచి ఏంటంటే ఏదన్నా నీకు నేను వరముగా
వరముగా అంటే పైన ఉన్న స్థాయి మనం ఏదన్నా సమర్పించుకోవాలి. ఏంటి అమ్మా అని చెప్పేసి, ఏమి ఇవ్వాలమ్మా, నా తరఫున నీకు ఏం సమర్పించుకోవాలమ్మా అని చెప్పేసానంటే, ఈరోజు ఏంటంటే నేను ఎవరికి అనుగ్రహించను, నీ రూపంలోనే నేను ఉంటాను కాబట్టి నీకు ప్రీతిగా ఏకాదశి రోజు ఉపవాసం ఉండి పొద్దుటి నుంచి మామూలుగా దశమి రాత్రి ఉపవాసం ఉండటం, పండ్లు అవే తినేసి, తర్వాత ఏకాదశి మొత్తం ఉపవాసం. సాయంత్రం చంద్రోదయం తర్వాత ఒక పండో పాలో తినొచ్చు కలికాలంలో, మిగతా కాలంలో అయితే లేదు. మరుసటి రోజు ద్వాదశి పారాయణ చేసి తిది వెళ్ళక ముందు భోజనం స్వామికి నివేదన చేసి బ్రాహ్మణ దానం లేదా ఒక గోవుకి లేదా ఒక పక్షికి ఎక్కడో ఒక పెట్టేసేసి తర్వాత వాళ్ళు భుజించిన వాళ్ళకి ఏంటంటే ఎన్ని రకాల యజ్ఞ ఆదాదులు ఏది చేసినా దక్కని ఫలం ఒక్క ఏకాదశి వ్రత ఫలంకి ఇస్తున్నాను అని చెప్పేసేసి అంటదనమాట. చాలా విశేషమైనది ఏకాదశి ఉపవాసం. ఎట్లయినా కూడా ఎంత శక్తి ఉంటే అంత చేయగలగాలి. దాని ఫలితం మీరు చేసి చూడండి, ప్రతి ఒక్కరు మీరే అనుభవిస్తారు. చాలా మంది ఇప్పుడు అలవాటు చేసుకున్నారు కూడా అమ్మ, విలువ తెలిసి చాలా మంది చేస్తున్నారు ఇప్పుడు ఈ మధ్యలో. అందులోనూ ఈసారి ఇంకా విశేషం, ఈసారి ఇంకా విశేషం. అయితే ఇప్పుడు స్వామి ఏంటంటే శయనించే సమయం అన్నమాట. అమ్మ మహామాయ ఆవహించినప్పుడు ఆయన 4 నెలలు నిద్ర స్థితికి వెళ్ళిపోతూ ఉంటుంటారు అమ్మ ప్రభావం వల్ల. అట్లా అలా నిద్ర పోతున్నటువంటి స్వామి నటిస్తూ ఉంటుంటాడంట. ఎందుకంటే ఇప్పుడే మనుషులకు కోరికలు ఎక్కువ పుడతా ఉంటుంటాయి, రకరకాల తిను పదార్థాలు తినాలని చెప్పేసి, రకరకాలుగా తిరగాలని చెప్పేసి. ఇప్పుడు కొత్త చైతన్యం వస్తూ ఉంటుంటుంది మనుషులు అందరిలో, కోరికలు ఎక్కువ పుడతా ఉంటుంటాయి. ఈ సమయంలో ఇవన్నిటిని అదుపులో పెట్టుకొని ఉంచుకునేసి ఎవరు దైవారాధన చేస్తున్నారు, ఎవరు చెయ్యట్లేదు. ఒకరు గుడికి రావాలంటే ఇప్పుడు వర్షాలు మొదలవుతాయి, వాళ్ళకి ఎంత నియమం ఉన్నా కూడా అబ్బాయి వాళ్ళ వర్షం పడ్డది అని చెప్పి అంటారు. వర్షం పడ్డదని భోజనం చేయడం మానడు, హోటల్కి పోయి తినేది ఉంటే తినటం మాడరు, ఫంక్షన్ ఉన్నా పోరు, పోకుండా ఉండరు, గుడి అనేసరికి బద్దకిస్తూ ఉంటుంటారు అనమాట. రకరకాల కారణాలు చెప్పుకుంటూ నిర్లక్ష్యంగా ఉంటారనమాట. అందుకే స్వామి అలా నటిస్తూ ఎవరైతే నిజంగా స్వామిని దైవారాధనలు చేస్తున్నారో వాళ్ళకి 4 నెలలు పరీక్షించి ఎవరు ఆ నియమనిష్టలతో ఉంటారో వానికి అనంత ఫలితం ఇస్తారు. ఈ ఫలితం ఇంత అని చెప్పడానికి లేదు, ఎంతో అంత చేయగలగాలి. ఈ ఏకాదశి విశేషం అది. స్వామి మధ్యలో వచ్చేసి కూడా భక్తులందరి మధ్యలో అమ్మ స్వామి వద్ద బ్రాహ్మణుడు బ్రాహ్మణి రూపంలో వచ్చేసి చూస్తూ ఉంటుంటారనమాట. ఎవరెవరు ఆచరిస్తున్నారు ఎవరు లేదు అని చెప్పేసి. అది కూడా మనకు ఒక కథ ఉన్నది. అట్లా చూసి ఎవరు ఆచారంగా చేసే వాళ్ళని అనుగ్రహించి మిగతా వాళ్ళని శిక్షించి వెళ్ళాడంట. అలా తొలి ఏకాదశి చాలా ముఖ్యమైనది, పాటించగలగాలి అందరూ. అంటే ఒకవేళ ఇప్పటివరకు మేము చేయలేదండి అన్న వాళ్ళు ఇప్పుడు చేసుకోవచ్చు కదమ్మా, చేయొచ్చమ్మా. కనీసం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి, లేకపోతే అన్నాన్ని భిన్నంగా చేసుకొని తినమన్నారు కదా, అలా అయినా తినటం, లేదా ఒక్కరోజు పాటించడం, పండ్లు అవన్నీ తిని ఉండటం చేసుకోవచ్చు వాళ్ళ శక్తిని అనుసరించి. అంటే అన్ని గమనిస్తారు ఆయన ఖచ్చితంగా. నిద్ర ఇంకా ఒక విషయం, ఏకాదశి ఉపవాసం చేస్తే మనకు ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం పూట నిద్రపోవద్దు. ఇది ఆ మోహిని దేవతలకు ఇచ్చారు. ఈ మోహిని దేవతల గురించి కూడా మనం ఒక విడిగా చేద్దాం. 24 మోహినిలు, 11 మోహినిలు ఉన్నారు, యక్షిణీలు కూడా ఉన్నారు. అయితే ఎవరైతే మధ్యాహ్నం పూట నిద్రిస్తారో ఈ పుణ్య ఫలితం వాళ్ళకి వెళ్ళిపోతుంది. నువ్వు ఎంత కష్టంగా చేసినా మధ్యాహ్నం నిద్ర తగదు. అలా చేయగలగాలి ఉపవాసం. అలవాటు చేసుకోండి. తప్పకుండా అమ్మ, అలవాటు చేసుకుంటాం, ఈ విధంగా ఆచరిస్తాం. చక్కగా వివరించారమ్మా, ధన్యవాదాలు. సంతోషం.